ఐపీఎల్ 2026లో ఎక్కడ చూసినా వైభవ్ సూర్యవంశీ కానీ వైభవ్ సూర్యవంశీ వల్ల ఒక ప్లేయర్కి మాత్రానికి అనుకున్నంత పేరు రావట్లేదు. ఆ ప్లేయర్ ఎవరో కాదు, అదే రాజస్థాన్ రాయల్స్కి చెందిన ధ్రువ్ జురేల్. సో తను కూడా ఈ సీజన్లో సూపర్గా ఆడుతున్నాడు. ఇప్పటికే 6 హాఫ్ సెంచరీలు కొట్టాడు, 500+ రన్స్ కొట్టాడు. అటు చూసుకుంటే వైభవ్ రెచ్చిపోతున్నాడు. అటు వైభవ్ 15 ఏళ్ళకే అన్ని రికార్డులు, అన్ని సిక్స్లు కొడుతున్నాడు. తను ఆరెంజ్ క్యాప్ విన్ అవుతున్నాడు. సో ఏజ్ ఫ్యాక్టర్ వల్ల తనకి ఎక్కువ స్టార్డమ్ వచ్చింది అనుకోవచ్చు. వైభవ్కి స్టార్డమ్ రావడంలో తప్పే లేదు, తను ఆ రేంజ్లో ఆడుతున్నాడు. కానీ ధ్రువ్ జురేల్ కూడా అదే రేంజ్లో ఆడుతున్నాడు. 1 డౌన్లో సూపర్గా ఆడాడు ఈ సీజన్. ఎందుకంటే లాస్ట్ సీజన్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ తనకి ఫినిషింగ్ రోల్ ఇచ్చింది. హెట్మేరు అండ్ అలాగే జురేల్ ఫెయిల్ అయ్యారు, ఫినిషింగ్ చాలా మ్యాచ్లు ఓడించారు. ఈ సీజన్లో సంజు శాంసన్ లేకపోవడంతో జురేల్కి టాప్ ఆర్డర్లో ఛాన్స్ వచ్చింది. కెప్టెన్ రియాన్ పరాగ్ జురేల్కి టాప్ ఆర్డర్లో ఛాన్స్ ఇచ్చాడు. ఆ 1 డౌన్లో వచ్చి తను మాత్రానికి సూపర్గా ఆడాడు. ఆ ఛాన్స్ని తను సూపర్గా యూజ్ చేసుకున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 15 ఇన్నింగ్స్లో 508 రన్స్ కొట్టాడు. అందులో 6 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. అంతా సూపర్గా ఆడుతున్నాడు. ఒక పక్క ఇంకొక ఓపెనర్ జైస్వాల్ తను ఈ సీజన్ అనుకున్నంత అయితే ఆడలేదు. తన రేంజ్ తగ్గట్టు అయితే ఈ సీజన్ తను ఆడలేదు. ఆల్రెడీ వన్డే టీంలో తను పక్కన పెట్టారు ఐపీఎల్ పర్ఫార్మెన్స్ చూసి. ఆల్రెడీ తను టీమిండియాకి సెలెక్ట్ అయ్యాడు, టెస్టుల్లో సెలెక్ట్ అయ్యాడు. ఇప్పుడు చూసుకుంటే T20లో వికెట్ కీపర్గా సంజు శాంసన్ తర్వాత తను అంత సూపర్ బ్యాట్స్మెన్ అనిపిస్తుంది. అంత సూపర్గా ఆడాడు ఈ సీజన్. 508 రన్స్లో 24 సిక్స్లు ఉన్నాయి అండ్ అలాగే 46 ఫోర్లు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్కి వైభవ్ తర్వాత తనే ఎక్కువ రన్స్ కొట్టాడు ఈ సీజన్లో. వైభవ్ 680 రన్స్ కొడితే జురేల్ వచ్చేసి 508 రన్స్ కొట్టాడు. ఇప్పటి వరకైతే వైభవ్ కింద తను ఒక అన్సంగ్ హీరోగా ఉన్నాడు. తను వైభవ్ వల్ల తను అంత గుర్తింపు అయితే రాలేదు. చూడాలి, ఇంకా మిగిలిన 2 మ్యాచ్ల్లో ఆడే ఛాన్స్ ఉంది. క్వాలిఫైర్ 2లో గెలిస్తే మాత్రానికి ఫైనల్ కూడా వెళ్తారు. ఆ మ్యాచ్లు కూడా తను ఇంతే సూపర్గా ఆడి రాజస్థాన్ రాయల్స్కి ట్రోఫీ గెలిస్తే మాత్రానికి అటు వైభవ్తో పాటు జురేల్కి కూడా ఇంకా మంచి పేరు రావాలి. చూడాలి మరి ఏం జరుగుతుంది. ఇప్పటి వరకైతే తను ఒక అన్సంగ్ హీరో అనుకోవచ్చు.